బంధుమిత్రులు, సహచరులు అందరికీ నమస్కారాలు. యాదగిరి గారి జీవితం గురించి వెంకటేశ్వర సార్ చెప్పారు. విప్లవ విద్యార్థిగా జీవితాన్ని ప్రారంభించి చివరికంటూ అదే లక్షణాలతో తన వృత్తిలో కూడా ఆ ఆశయాలు వదలకుండా పనిచేసిన వ్యక్తి యాదగిరి గారు మరణించడం బాధాకరం. సందర్భంగా వారి కుటుంబానికి సంతాప సానుభూతిని తెలియజేస్తున్నాం. మహబూబాబాద్లో ఈ మధ్య కాలంలో గత 3-4 దశాబ్దాల క్రితం విప్లవ విద్యార్థులుగా ఉద్యమాన్ని ప్రారంభించి జీవితంలోని అదే ఆశయాలతో పనిచేస్తున్న వ్యక్తులు మరణించడం జరిగింది. వారిలో ఉదయ్ చందర్, మొన్న భూక్యా సత్యనారాయణ, ఏడువల్లపు యాదగిరి. చాలామంది వృత్తులు చేస్తారు, ఉద్యోగం చేస్తారు. ప్రజల కోసం చేసేవారు వేరు, కుటుంబ అభివృద్ధి కోసం చేసేవారు వేరు. కుటుంబ అభివృద్ధి కోసం పాటుపడితే ఎవరో మీటింగ్ పెట్టం, ఎవరో మాట్లాడడం. కుటుంబ సభ్యులు వస్తారు, కార్యక్రమాలు పోతారు. పేరులో అన్నగా మారిన తర్వాత ప్రజల కోసం సేవ చేసేవారికి, సమాజ మార్పు కోసం జీవితాలను కష్టాలను అనుభవించిన వారికి మాత్రమే అన్నాని ఆప్యాయంగా సంబంధం లేకుండా పిలుచుకుంటాం. యాదగిరి గారు చనిపోయిన రోజు మిత్రులు మామిడాల సత్యనారాయణ గారు చెప్పారు, తెలుసా యాదగిరి అని. యాదగిరి 20-30 సంవత్సరాల క్రితమే పరిచయం. అనేక కార్యక్రమాల్లో హాజరయ్యేవారు. కాకపోతే తనతో చర్చలంటూ జరగలేదు. చాలా కార్యక్రమాల్లో హాజరయ్యేవారు. ఈ సందర్భంగా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 40-50 ఏళ్ల క్రితం ప్రజా ఉద్యమాలు తీవ్రమవుతున్న తెలంగాణ ప్రాంతంలో బాధిత రైతులకు కానీ, ఉద్యమ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ రాజ్యం పెట్టే హింసలు వ్యతిరేకంగా వారికి రక్షణగా నాడు కన్నాభిరాన్, ఆ తర్వాత బాలగోపాల్ వారి ఆశయ పాటలో ఉదయ్ చందర్ నడిచారు, వల్లపు యాదగిరి గారు నడిచారు కాబట్టే ఈరోజు మనం వారికి నివాళులు అర్పిస్తున్నాం.